హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాయర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మేం కూడా వెళ్తాం రా విశ్వం అని పద్మ గారు చెప్పగానే, ఈ పూటకి ఉండండక్క, భోజనం చేసి వెళ్దురు అన్నారు విశ్వనాథం గారు. అప్పటి వరకు అణుచుకున్న కోపం కట్టలు తెంచుకొని, హా ఉండండి, నాకు నా బిడ్డకి అన్యాయం చేశారు కదా, ఇక ఇక్కడే పడి ఉండొచ్చు అంటున్న గజలక్ష్మి చెంప చెల్లుమనిపించి నోరు మోయించారు విశ్వనాథం గారు. చెంప మీద చెయ్యి పెట్టుకొని, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను, ఉన్నదే కదా అన్నాను అని గొంతు పెంచగానే మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోయి, ఈ దెబ్బ నువ్విప్పుడు మాట్లాడిన మాటలకి కాదు, ఎన్ని రోజులు నా కూతురిని ఒంటరిదాన్ని చేసి నా పేరు చెప్పి భయపెట్టినందుకు, పుట్టింట్లోనే నరకం అంటే ఏంటో చూపించినందుకు అని ఇంకోటి వేశారు. ఏయ్, మా అక్కనే కొడతావా అన్నాడు రవీంద్ర విశ్వనాథం గారి మీదికి వస్తూ. మీ అక్కనే కాదు, నిన్ను కూడా కొడతాను అని రవీంద్రని కూడా కొట్టి, ఇంకోసారి ఇటువైపు వచ్చినా నా ఎదురుగా గొంతెత్తి మాట్లాడినా అక్కడే పాతేస్తాను, ఏమనుకుంటున్నావో అంటూ గజలక్ష్మి వైపు తిరిగి, నీ కూతురు అంటున్నావు, అది మాత్రమే నీ కూతురా అంటూ అనిత వైపు చూపించి, దీనికంటే మహా అయితే 5 సంవత్సరాలు పెద్దది, అవునా? ఏ రోజైనా నిన్ను పన్నెత్తి ఒక మాటైనా అనిందా నా చిట్టి తల్లి? దాని ఆస్తి తింటూ దానికి ఎన్నేళ్లలో కనీసం ఒక పూట భోజనమైనా సరిగ్గా పెట్టలేదు కదే పాపిష్టిదానా అన్నారు విశ్వనాథం గారు. అనిత వైపు తిరిగి, చదువుకున్న పిల్లవి, మంచిది చెడేది నీకైనా తెలియాలి కదా, ఆస్తి కోసం కట్టుకున్న భర్తని కూడా చంపగల సమర్థురాలు మీ అమ్మ. అలాంటి దాని మాటలు విని నీకంటే పెద్దదని తెలిసినా కూడా నా సీతమ్మ మీద చేయి చేసుకున్నావు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నావని ఆలోచించలేవా అన్నారు కాస్త మృదువుగానే. ఆ మాటలకి తన దగ్గర సమాధానం లేకపోగా, తన తండ్రి ఇన్నేళ్లుగా మంచాన ఉండటానికి కారణం శ్రీనివాస్ గారు అని చెప్పిన వాళ్ళమ్మ మాట అబద్ధమా, నాన్న ఇన్నేళ్లుగా అలా ఉండటానికి కారణం అమ్మ అనే ఆలోచనలతో నలిగిపోతుంది అనిత. అనిత వాళ్ళమ్మ వైపు విరక్తిగా చూస్తూ నించుంది. రవీంద్రని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు విశ్వనాథం గారు. ఆయన మాటలకి బెదిరిపోయి మారు మాట్లాడితే ఇంకేం చేస్తారో అనే భయంలో పడింది గజలక్ష్మి. విస్తుపోయి చూస్తున్న ఆవిడ్ని చూసి, ఇక నుండి ఇంటి పని వంట పని అన్నీ మీరే చేయాలి, ఎన్నేళ్లుగా నా సీత ఎలా బ్రతికిందో ఇకపై మీరు అలాగే బ్రతకాలి, లేదు మేము అలా బ్రతకం అనుకుంటే తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళొచ్చు అని చెప్తూ, పదబావా పైకి వెళ్ళి కూర్చుందామంటూ పద్మ శ్రీనివాస్ గారులని తీసుకుని పైనికి వెళ్లారు విశ్వనాథం గారు. ఇన్నేళ్ళు అబద్ధాన్ని నిజమని నమ్మి ఇప్పుడు నిజం తెలిసినా వెళ్ళి వాళ్ళ ముందు ఒప్పుకోవటానికి ముఖం చాలక వెళ్తున్న వాళ్ళ వైపు చూసింది అనిత. వాళ్ళు వెళ్ళగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద టీ పెట్టి కూరగాయలు తెచ్చి తరుగుతూ కూర్చుంది. పైనుండి అనితని చూసి విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, రే విశ్వం, గజలక్ష్మి పెంపకం వల్ల అనిత అలా ప్రవర్తించింది తప్ప దాని తప్పేం లేదు కదరా, పుట్టినప్పటి నుండి అది తండ్రి ప్రేమ ఎరగదు, కనీసం దాన్నైనా దగ్గరికి తీసుకోరా అన్నారు పద్మ. ఆయన కూడా అనిత వైపు చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, అది వాళ్ళ అమ్మలాగా అవ్వకూడదు అంటే మా మధ్య ఇంకొన్ని రోజులు ఈ దూరం ఉండాలి అక్క అన్నారు. టీ కప్స్లో పోసిచ్చి తనకి వచ్చినట్టుగా వంట కూడా మొదలుపెట్టేసింది అనిత. వాళ్ళమ్మ మీద కోపంగా ఉంది కానీ చూపించలేదు. నాన్న మీద ఇష్టము ఉంది కానీ బయటపడలేదు. భరత్ అంటే ప్రేమ ఉంది కానీ చెప్పలేదు. తాను ఇన్ని రోజులు సీత పట్ల ప్రవర్తించిన దానికి ఇదే ప్రాయశ్చిత్తం అనుకుందో ఏమో. ఇన్ని రోజులు సీతలో ఉండే మౌనం ఇప్పుడు అనితలో చేరింది. విశ్వనాథం గారు రవీంద్రని బయటికి గెంటేశారు అనే విషయం చాటుగా మేనకకి ఫోన్ చేసి చెప్పింది గజలక్ష్మి. ఆవిడ మాట్లాడి రవీంద్ర అక్కడికి వెళ్ళే ఏర్పాట్లు చేసి వచ్చేసరికి ఇంట్లో వంట పని చేస్తున్న అనితని చూసి అనిత దగ్గరికి వెళ్ళి, ఇదంతా ఆ సీత పన్నాగం, ఆస్తి నీకు దక్కుతుందనే అసూయతో తండ్రికి అన్ని నూరుపోసి పంపింది అని అంటూ సీతని ఆడిపోసుకుంది గజలక్ష్మి. ఆవిడ మాటలు వినిపించినా పట్టించుకోకుండా ఉండిపోయింది అనిత. ఆ తర్వాత కట్ చేస్తే రామ్ వెళ్ళిపోయిన కాసేపటికి ఇంటి ముందు మనీష్ బైక్ మీద నుండి దిగి ఇంట్లోకి వస్తుంది మహా. సీత తనని చూసి ఫ్రెండ్స్లో ఇవన్నీ మామూలే అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి రాగానే వదినా అంటూ సీత భుజాల మీద చేతులు వేసి,
నిన్న బోర్ కొట్టిందా? నేను లేనుగా అని అడిగింది. దానికి సీత నవ్వుతూనే సమాధానం చెప్పింది. అయ్యో, నీకు మాటలు రావు కదా, మర్చిపోయాను అంటూ ఆట పట్టించి, అయినా అన్నయ్య పక్కనుంటే ఇంకా బోరేంటి నా పిచ్చి కాకపోతే అంటూ నవ్వేసింది. ఆ నవ్వుకి సీత సిగ్గుపడి, మీ ఫ్రెండ్ బర్త్డే బాగా జరిగిందా అని అడిగింది. చాలా బాగా జరిగింది అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది. కౌసల్య గారు భరత్ కోసం జ్యూస్ పట్టుకెళ్తుంటే నేను ఇస్తానని చెప్పి అది తీసుకుని భరత్ రూమ్కి వెళ్ళింది సీత. సీతని చూసి బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు భరత్. భరత్ చేతికి జ్యూస్ ఇచ్చి, ఇప్పుడు ఎలా ఉంది భరత్ అని అడిగింది. భరత్ నవ్వి, పర్వాలేదు వదినా, చాలా వరకు తగ్గింది అన్నాడు. సారీ భరత్, నా వల్లే కదా నీకు ఇలా అని సీత అనగానే, వదినా అలా అనకు, నీకోసం మా అన్నయ్య హ్యాపీనెస్ కోసం దెబ్బలేంటి, ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను అని భరత్ అనగానే భరత్ తలని ప్రేమగా హత్తుకుంది సీత. వదినా, నువ్విలా ఏడుస్తూ ఉంటే నేను త్వరగా రికవరీ అవ్వలేను అంటాడు భరత్. అవును వదినా, అయ్యిందేదో అయిపోయింది, ఇక నుండి మనం ఒకటి అంటుంది మహా డోర్ దగ్గర నుండి. సీత భరత్ వంక చూడగానే తనకి తెలుసు వదినా అన్నాడు భరత్ నవ్వుతూ. మహా రూమ్లోకి వచ్చి, నిన్ను ఫస్ట్ వీడు చూశాడు, వీడు చెప్పేవి వింటూ ఉన్నాను తప్ప నేను నిన్ను పెళ్ళిలోనే చూడటం, ఎంత నచ్చావో నాకు నువ్వు అని సీత బుగ్గగిల్లి మహా మాట్లాడుతుంటే, ఓసేయ్, నీ మాటలతో భయపెడతావా అని అడిగాడు మహాని. సరేలే మాట్లాడను అంటూ మూతి ముడిచేసింది. మహా బెడ్ మీద కూర్చొని భరత్ మహా దగ్గరికి జరిగి సారీ సారీ అంటూ బుజ్జగించాడు. మహా చల్లబడగానే, వదినా నువ్వు మాత్రం మా పార్టీయే అని చెప్పింది సీతకి వేలు చూపిస్తూ. అలాగే అంటూ నవ్వింది సీత. ఇక అన్నయ్యని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని నవ్వింది మహా. దీని మాటలు నమ్మకోదినా, ఇక్కడ ఇలాగే అంటుంది, అన్నయ్య దగ్గర అన్నయ్య మాటే మాట్లాడుతుంది అంటాడు భరత్ మహా తల మీద కొట్టి. పోరా అంటుంది మహా మళ్ళీ మూతి ముడిచి. భరత్ మహా గొడవ చూసి నవ్వుకుంది సీత. సీతని అక్కడే కూర్చోబెట్టి మహా వెళ్ళి ఆల్బమ్స్ పట్టుకొచ్చింది, అన్ని ఫొటోస్ చూపిస్తూ. ఆల్బంలో ఉన్న బంధువుల గురించి చెప్తూ వరుసలు కూడా చెప్పుకుంటూ వచ్చింది మహా. గంటల తరబడి మాట్లాడుతూనే ఉన్న మహాని చూసి నవ్వితే నొచ్చుకుంటుందేమో అని అలాగే కూర్చుంది సీత. అందరి గురించి చెప్పగానే పక్కనే ఉన్న గ్లాస్ ఇచ్చి, కాస్త మంచినీళ్ళు తాగు అని చెప్పింది సీత. ఎందుకు వదినా అని అడిగింది మహా. నీ వాగుడు అలాంటిది మరి, నేను ఒక కునుకు వేసి లేచాను కూడా, పాపం వదిన బుర్ర తినేసుంటావుగా అన్నాడు భరత్. మహా భరత్ మాటలు విని సీత వైపు చూడగానే సీత నవ్వి, అదేం లేదులే, చెప్పి చెప్పి అలసిపోయి ఉంటావు కదా, అందుకే ఇస్తున్నాను తాగు అంటుంది. మా మంచి వదిన, నేను మాట్లాడితే పారిపోయే ఈ ఇంట్లో ఇలా నీళ్ళిచ్చి ఎంకరేజ్ చేసే మనిషివి నువ్వు ఒక్కదానివే వదినా అంటూ ఎమోషనల్ డైలాగ్ వేసి గడగడ నీళ్లు తాగేసింది. మధ్యాహ్నం భోజనం వేళ అవుతుండగా నవ్వుతూ మాట్లాడుతున్న వీళ్ళ గదికి వచ్చారు కౌసల్య గారు. ముగ్గురిని చూసి మురిసిపోయి డోర్ దగ్గరే నించున్నారు. సీత ఆవిడ్ని చూసి కూర్చున్నదల్లా లేచి నిలబడింది. ఆవిడ లోపలికి వచ్చి, నాకు మహా ఎంతో, నువ్వు అంతే సీత, పర్లేదు కూర్చో అన్నారు భుజం మీద చేతులు వేసి కూర్చోబెడుతూ. అమ్మా, నీకు తెలుసా, ఉదయం నుండి నేను అన్నయ్య తప్ప వదిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా నేను చెప్పేవి అన్నీ నీలాగే విసుక్కోకుండా వినింది అని చెప్పింది మహా కౌసల్య గారి మెడ చుట్టూ చేతులు వేసి ఆవిడ బుగ్గపై ముద్దు పెడుతూ. ఆవిడ కూడా మహా తలని ప్రేమగా నిమిరి, అందరూ నీలాగా మాట్లాడే వాళ్ళే ఉంటే వినేవాళ్ళెవరు అన్నారు చమత్కారంగా. అమ్మా అంటూ గారాలు పోయింది మహా. సరే, అన్నయ్యని కిందికి తీసుకువెళ్ళు, నేను నానిని పిలుచుకొని వస్తాను అని చెప్పారు కౌసల్య గారు రూమ్ సర్దుతూ. సీత కూడా ఆవిడకి సహాయం చేస్తూ అక్కడే ఉంది. అలాగే మాట్లాడుతూ ఆల్బమ్స్ వంక చూసి, హో ఆల్బమ్స్ చూస్తున్నారా అన్నారు ఆవిడ ఒక ఆల్బమ్ చేతిలోకి తీసుకొని. అవును అన్నట్టుగా తల ఆడించింది సీత. అందులో ఉన్న రామ్ ఫోటోని చేతి వేళ్లతో తడుముతూ, వీడి వల్లే ఈరోజు ఇలా ఉన్నాం సీత అని ఆవిడ చెప్పగానే ఫోటోలో ఉన్న రామ్ని చూసి మళ్ళీ ఆవిడ వైపు చూసింది. పెద్ద నేచర్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి అనుకున్నాడు, కానీ బిజినెస్ లాస్ వచ్చి ఇల్లు వాకిలి కూడా పోతాయి అనుకునే టైంలో వాడి కళ అయిన కెమెరాను వదిలి బిజినెస్లోకి వెళ్ళాడు. వాడి తెలివి వల్లో కష్టం వల్లో కానీ ఊహించని స్థాయిలో ఈ కుటుంబాన్ని బిజినెస్ని నిలబెట్టాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఒక కంచెలాగా నించున్నాడు మా చుట్టూ.
ఎంత కష్టమైనా ఒక్కడే భరిస్తాడు సీత. వాడు నా బంగారం. వాడి తమ్ముడు, చెల్లి చదువు మధ్యలో ఆగిపోకుండా వాడి కష్టంతో చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఆకాశమంత ప్రేమ ఉంది. భూదేవంత ఓర్పు ఉంది. అలాంటి వాడి జీవితంలోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో, వాడిని అర్థం చేసుకుంటుందో లేదో అనే భయం ఉండేది. కానీ నా పూజలు ఫలించి నా బంగారానికి అంతకంటే ఎక్కువ ఓర్పున్న వజ్రం జతైంది అన్నారు ఆవిడ సీత తల నిమురుతూ. రామ్ గురించి చెప్తుంటే ప్రపంచం మర్చిపోయి వింటుంది సీత. రామ్ని చూసినప్పటి నుంచి అతని మంచితనం, అర్థం చేసుకునే గుణం మాత్రమే చూసింది. కానీ ఈరోజు రామ్ ఉన్నత మనసు, అతని గొప్పతనం కౌసల్య గారి మాటల్లో వింటుంటే మనసు సంతోషంతో తేలుతుంది. రామ్ మీద ఇష్టం క్షణక్షణం పెరిగిపోతుంది. మనిషిని చూసి మనసుని చదివినట్టు అర్థం చేసుకుంటాడు. నేను ఏ విషయం వాడికి ఏ రోజు విడమర్చి చెప్పలేదు సీత. నేను చెప్పేలోపే వాడు నా మనసులో ఉన్నది తెలుసుకొని మెలిగేవాడు. ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసుంటాను. అందుకే దేవుడు ఇలాంటి కొడుకునిచ్చాడు ఈ జన్మలో అంటూ కళ్ళ వెంట జారుతున్న ఆనందంతో కూడిన కన్నీరు తుడుచుకున్నారు. రామ్ గురించి వింటుంటే సీతకి రామ్ని వెంటనే చూడాలి అనిపిస్తుంది. కానీ సాయంత్రం వరకు ఆగాలి అంటే భారంగా కూడా ఉంది. కౌశల్య గారితో కిందికి వెళ్ళి అందరికీ వడ్డించి వాళ్ళతో కలిసి భోజనం చేసి అన్నీ సర్దేసింది. ముత్యాలు తెచ్చిన ఇస్త్రీ బట్టల్లో నుండి రామ్ బట్టలు సీత చేతిలో పెట్టి మిగిలిన వారివి ఎవరి గదిలో వారికి పెట్టడానికి వెళ్ళారు కౌశల్య గారు. సీత తన గదిలోకి వెళ్ళి తన చేతిలో ఉన్న రామ్ బట్టలు కబోర్డ్లో సర్ది వాటిని చేతితో తడుముతూ రామ్ తన పక్కనుంటే అతని వెచ్చని ఊపిరి తనకి తగులుతుంటే కలిగే గిలిగింతలు ఆ క్షణం అనుభూతి చెందింది. సీత శ్రీరామ్ అనే పేరుని తలుచుకొని తనలో తానే నవ్వుకొని ఎదురుగా ఉన్న రామ్ ఫోటో వంక కూడా తలెత్తి చూడలేక వెనుతిరిగింది. డోర్ తీయగానే ఎదురుగా ఉన్న మహాని చూసి, ఏంటి మహా, ఏమైనా కావాలా అని అడిగింది సీత. లేదు వదిన, నాకేం వద్దు, కానీ ఆఫీస్ నుండి ఈ కవర్ అన్నయ్య నుండి, ఈ ఫోన్ నీకే అంటూ ఫోన్ తన చేతిలో పెట్టింది. తన ఇంట్లో ల్యాండ్ ఫోన్, అనిత దగ్గర రవీంద్ర దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ వాటి గురించి తనకి ఏమాత్రం అవగాహన లేకపోవటం వల్ల ఫోన్ వంక ఇబ్బందిగా చూసింది. ల్యాండ్ ఫోన్ అంటే ఎలా మాట్లాడతారో చూసింది కనుక తెలుసు, కానీ ఈ ఫోన్లో ఎలా మాట్లాడాలో తనకి తెలీదు. మహా వంక ఫోన్ వంక ఇబ్బందిగా చూసింది. తను అక్కడ ఉంటే అన్నయ్యతో వదిన ఎలా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుందో ఏమో అనుకొని కవర్ ఫోన్ సీతకి ఇచ్చేసి మహా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఇంతలో ఫోన్ మళ్ళీ మోగింది. మహా అని పిలిచింది సీత. ఏంటి వదినా అని మహా అడగగానే ఇది ఎలా మాట్లాడాలి అని కాస్త బెరుకుగా అడిగింది. ఫోన్ ఎలా లిఫ్ట్ చేయాలో ఎలా మాట్లాడాలో చూపించి అక్కడి నుండి వెళ్ళింది మహా. సీత గదిలోకి వెళ్ళి బెడ్ కానుకొని కింద కూర్చొని ఫోన్ మహా చెప్పిన విధంగా చెవి దగ్గర పెట్టుకుంది. అవతల వైపు నుండి రామ్ సీత చెవి జుంకా శబ్దం విని సీత అన్నాడు. రామ్ పిలుపుకి గుండె వేగం పెరిగిపోయి మాట్లాడలేక హా చెప్పండి అనింది మెల్లిగా. తిన్నావా సీత అని అడిగాడు రామ్. హా అని సమాధానం చెప్పింది. బోర్ కొడుతుందా అని అడిగాడు ప్రేమగా. లేదు అని మళ్ళీ ఒక మాటలోనే సమాధానం చెప్పింది. మీరు తిన్నారా అని అడగాలని తన బుద్ధి చెప్తున్నా మాటలు మాత్రం బిడియంతో ముడుచుకుపోయాయి. సీత అని పిలిచాడు రామ్ మళ్ళీ. హా చెప్పండి అనింది మళ్ళీ. నీకు పంపిన కవర్ చూసావా, నీకు నచ్చిందా అని అడిగాడు రామ్. కవర్ నచ్చడం ఏంటి అని కవర్ వంక చూసింది. అది పేపర్ బ్యాగ్, అందులో నచ్చడానికి ఏముంది అనుకొని హా అనేసింది ఏం చెప్పాలో తెలియక. సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు రెడీ అయి ఉంటే బయటికి వెళ్దాం అన్నాడు రామ్. ఎక్కడికి అని అడగాలి అనుకుంది, కానీ మళ్ళీ ఎప్పటిలాగే సరే అని చెప్పేసింది. తనకిష్టమో లేదో తెలియకుండా రెడీ అవ్వమని చెప్పటం సరికాదు అనుకొని నీకు ఇబ్బంది ఏం లేదు కదా అన్నాడు. అనింది సీత. సరే నేను 6 వస్తాను, మీటింగ్ ఉంది, ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రామ్. ఫోన్లో రామ్ మాట వినిపించటం ఆగిపోయాక చెవి దగ్గర నుండి తీసి పక్కన పెట్టి రామ్ మాటలు గుర్తు చేసుకుని కవర్ని చూసింది. అది రామ్కి సంబంధించిన కవర్ ఏమో అనుకుని తీసి టేబుల్ మీద పెట్టింది. సాయంత్రం రామ్ వచ్చేసరికి సీత హాల్లో కనిపించలేదు. కౌసల్య గారిచ్చిన కాఫీ తాగి సీత రూమ్లో రెడీ అవుతుందేమో అనుకుని వెళ్ళి తలుపు తట్టేసరికి అది తెరిచే ఉండటంతో లోపలికి వెళ్ళాడు. సీత కోసం తను పంపిన కవర్ తన స్టడీ టేబుల్ మీదే ఉండేసరికి కాస్త బాధేసింది రామ్కి.
అసలు సీత ఎక్కడుంది అనుకుంటూ రూమ్ బయటికి వచ్చి పిల్లర్ చాటున నించుని ఇల్లంతా కళ్ళతో వెతికేశాడు రామ్. అయినా సీత జాడ లేకపోయేసరికి వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి కళ్ళు నోరు గాలికి వదిలేసి చూస్తున్నాడు. పీచ్ కలర్ నెట్ సారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి జడల్లుకొని ఒక పక్కన గులాబీ పెట్టుకొని రామ్ ముందు నించుంది. అప్పటి వరకు మనసు పడిన వేదనంతా ఎగిరిపోయి ముఖం మతాబులాగా వెలిగిపోతుంది. సీత మాత్రం రామ్ వంక చూడలేక సిగ్గుతో తల దించుకునే ఉంది. సీత వైపు అడుగులు వేసి తన ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దుగా ఉన్న తన ముఖం వంక చూస్తున్నాడు రామ్. అప్పటి వరకు తనలో లేని అలజడి చేరింది సీతలో. తన నుదుటి వైపు పెదవులు పోనిస్తున్నాడు రామ్. సరిగ్గా ముద్దు పెట్టుకునే టైంకి రామ్ చేతుల్లో నుండి తప్పించుకొని దూరంగా నించుంది సీత. రామ్ ముందు షాక్ అయినా మళ్ళీ సీత వైపు చూసి ఏమైంది సీత అని అడిగాడు. ఇంతలో తనేం చేయబోయాడో గుర్తు చేసుకొని అయ్యో సారీ సీత అని చెప్పి రూమ్ వైపు వెళ్తూ ఆ పక్కనే ఉన్న మహాని ముత్యాల్ని చూసి సీత దూరం జరగటానికి కారణం వీళ్ళా అనుకుని ఇద్దరిని వచ్చిరాని తిట్లన్నీ తిట్టేసుకున్నాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి కబోర్డ్ ఓపెన్ చేయగానే అప్పటికే తన చీరకి మ్యాచింగ్ అయ్యే షర్ట్ తీసి ఉంచింది సీత. అది వేసుకొని రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి కింద హాల్లో మహాతో మాట్లాడుతున్న సీతని చూసి అటుగా వెళ్ళి నువ్వు రెడీ అయితే వెళ్దామా అని అడిగాడు రామ్. సీత కౌసల్య గారి వంక యశోధర గారి వంక మార్చి మార్చి చూస్తూ నించుంది. వాళ్ళు వెళ్ళమన్నట్టుగా సైగ చేయగానే మహా వైపు చూసింది సీత. మహా సీతని చూసి కన్ను కొట్టి బాయ్ వదినా అని చెప్పింది. చొరవగా సీత చెయ్యి పట్టుకొని తన వెంట తీసుకువెళ్ళాడు రామ్. గుమ్మం వరకు వెళ్ళి రామ్ చేతి నుండి విడిపించుకొని యశోధర గారి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తానత్తయ్య అని కౌసల్య గారికి చెప్పి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయటానికి కిందికి వంగేంతలో భుజాలు పట్టుకొని ఆపి సీత నుదుటిన ముద్దు పెట్టి గుండెకి హత్తుకొని సంతోషంగా వెళ్ళిరా అని చెప్పారు. రామ్ దగ్గరికి వెళ్ళి వెళ్దామన్నట్టుగా తలాడించి చెప్పి మళ్ళీ తన చెయ్యి పట్టుకుంటాడు అనుకుని చెయ్యి ముందుకు చాపింది. సరిగ్గా రామ్ తన చెయ్యి పట్టుకోగానే గుమ్మంలోకి ఎంట్రీ ఇచ్చింది మేనక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, మేనక ఏం చేస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.